ఇక రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలించినట్టయితే, క్రితం వారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల కన్నా కూడా ఈ వారం గ్రహస్థితులు కొంచెం ఆ సంఖ్య అనేది తగ్గుతూ వస్తోంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. 3 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు, తృతీయ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో గురువుగారు. ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత ఉన్న కారణం చేత మకర రాశి వారికి చాలా బాగుంది అనే తెలియచెప్పచ్చు. అయితే చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అయితే పంచమ స్థానంలో గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితము చాలా అద్భుతమైన ఫలితం. నవమ దృష్టి చేత రాశిని చూస్తారు కాబట్టి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అది సంతానం పట్ల చాలా సంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. మంత్రోపాసన ఉన్నవారికి చాలా అద్భుతమైన కాలం. అసలు ఒక మంత్రాన్ని తీసుకున్నారంటేనే ఇక ఈ గ్రహగతులతో సంబంధం లేదు. అలాంటి పరిస్థితి ఉంటుంది వారికి. ఎందువల్ల అంటే ఆ మంత్రానికి ఉన్న బలం అలాంటిది. వాళ్ళు నమ్ముకున్న దైవం ఏ దైవ మంత్రం అయితే తీసుకున్నారో దాని సాధనలో వాళ్ళు ముందరికెళ్ళిపోతూ ఉంటే ఈ గ్రహాల యొక్క బాధలు, అడ్డంకులు, పరీక్షలు వీటన్నిటికీ అతీతంగా అయిపోతారు. పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అండి ఇంత మంచి కాలం మాకు అని చెప్పుకోగలిగేటటువంటి శుభ పరిణామాలన్నీ ఇప్పుడు ఉంటాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, బంధుమిత్రుల ఆప్యాయత అనురాగాలు ఉంటాయి, మనోబలం బాగా పెరుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు మనోవాంఛ సిద్ధిస్తుంది. ఆ సంకల్ప బలమే మిమ్మల్ని ముందరికి తీసుకెళ్తుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇంకా 6 గ్రహాల యొక్క అననుకూలత ఏర్పడుతూ ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అని మనం ఇంకా తీసుకున్నట్లయితే, మీ వాక్కు రీత్యా బాగుంది కానీ విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. ఇది కొంచెం చెప్పదగ్గ సూచన. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత కనబడడం లేదు. ఇక మాతృవర్గ రీత్యా అనుకూలత కనబడడం లేదు. స్థిర చరాస్తులు ఏమైనా కొనాలి అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి కొనవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అంత పూర్తిగా మీరు చాలా బాగుంటుంది అనుకున్నంతగా లేదు. కాస్త గ్రహస్థితులు తగ్గుతున్నాయి కాబట్టి కొన్ని పనులలో వాయిదాలు పడిపోయి ఆటంకాలు ఏర్పడి మీకు కొంచెం మనస్తాపం అంటే మనసుకి చింత ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది.